హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. సంగీతం శిశుర్వెత్తి పసిరువెత్తి అంటారు. అలాంటి సంగీతం మనిషి ఊపిరికి ఒక ఆదరు అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి అద్భుతమైన సంగీతాన్ని ఆలపించి మన జీవితాన్ని సుసంపన్నం చేసిన ఎందరో గాన గంధర్వులు అందరికీ వందనాలు. నిజంగా మొన్నటి మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అయితేనేమి, ఘంటసాల గారు అయితేనేమి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎందరో లెజెండ్స్ ఉన్నారు. కానీ వాళ్ళు మనకు ఆనందం పంచారు. మరి దాని వెనుక వాళ్ళ జీవితం ఎలా ఉండేది, వాళ్ళ కష్ట సుఖాలు ఎలా ఉండేవి ఒక్కసారి స్మరించుకుందాం. అది మన బాధ్యత. ఎందుకంటే ఈ మధ్య ఆశా భోస్లే గారు మరణించారు. ఈ నేపథ్యంలో ఇలాంటి గాన గంధర్వులు మనకు గాంధర్వాన్ని పంచిన వీరి జీవితం నిజంగా వడ్డించిన విస్తరేనా లేదా ఇంకేదైనా ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అన్నగారు నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఇవాళ టాపిక్ నాకు నచ్చిన టాపిక్. ఎందుకంటే మీతో పాటలు పాడించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. గ్యారంటీగా ఇరికించడమే. ఎందుకంటే లెజెండ్స్ ఎవరైతే గాన గంధర్వుల గురించి మాట్లాడుకుంటూ మీ గానామృతాన్ని ప్రేక్షకులకు పంచకపోతే అది పాపం కిందికే వస్తుంది. మిమ్మల్ని ఇరికించే ప్రయత్నమే ఇది. నేరం అయితే మాత్రం కష్టం కాదు, నేరమేం కాదు, పాపమే. రైట్. సో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సిన లెజెండ్ గాన గాంధర్వ ఎవరిది అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్ధతే. అసలు ఆ పాట వినని తెలుగు లోగిలి కానీ అది చెవినబడిన వ్యక్తిగానే ఉంటాడని నేను అనుకోను. సో ఆమె ఈ స్వర ప్రస్థానం ఎలా మొదలైంది గురుగారు? ఫస్ట్ ఒక రహస్యం చెప్పబోతున్నా. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నర శార్దూల కర్తవ్యం దైవమాహ్నిహం అని రాముణ్ణి నిద్ర లేపాడు విశ్వామిత్రుడు. ఎప్పటి కౌసల్య సుప్రజారామ? తిరుమలలో ఈ రోజుకి కూడా ఇదేనా? ఎందుకలా అంటే దశావతారాల్లో 2 పూర్ణావతారాలు, ఒకటి రాముడు, 2 కృష్ణుడు. పరిపూర్ణ అవతారాల్లో కృష్ణుడు. సో ఈ పూర్ణావతారాలకు సంబంధించి రాముణ్ణి మేల్కొల్పినటువంటి విశ్వామిత్రుడి యొక్క మేల్కొలుపు కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. మొట్టమొదటి మేలుకొల్పు కాబట్టే దాన్నే శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి దశావతారాలకు వర్తింపజేస్తున్నారు. ఆ సందర్భంగా జరిగినటువంటి ఈ యొక్క రచించినటువంటి ఈ యొక్క కౌసల్య సుప్రజారామను అమ్మ మహాతల్లి మధురై షణ్ముగ వడివు సుబ్బలక్ష్మి. ఎంఎస్ సుబ్బలక్ష్మి. అవునా? మాకు తెలియదు. మధురై షణ్ముగ వడివు సుబ్బలక్ష్మి. షణ్ముగ వడివు అంటే ఎవరు? వాళ్ళ అమ్మగారి పేరు. ఎందుకంటే ఆమె దేవదాసి కుటుంబం నుంచి వచ్చినటువంటి మహానుభావురాలు, సరస్వతి పుత్రిక. ఆ రోజుల్లో దేవదాసి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాళ్లకు తల్లి ప్రధానం, తండ్రి పేరు ఉండదు. ఆ విధంగా షణ్ముగ వడివు అని పేరు ఆమెకు తగిలించడం జరిగింది. ఎంఎస్ వెనక ఇంత కథ ఉందా? చిన్నతనంలో టీచరు అకారణంగా కొట్టిందని చదువు మానేసింది ఆ మహాతల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఎందుకు తల్లి తల్లి అంటున్నానో తర్వాత చెప్తాను. ఆమె తర్వాత సెంగుడి శ్రీనివాసన్ అని చెప్పేసి ఒక సంగీత ఉపాధ్యాయుడి దగ్గర సంగీతం నేర్చుకుంది. ఈమె యొక్క ప్రతిభను గుర్తించినటువంటి తల్లిదండ్రులు మధురై నుంచి కుటుంబాన్ని చెన్నైకి మార్చారు. అంటే అప్పుడు మద్రాస్. ఆమె కొన్ని సినిమాల్లో కూడా నటించింది, బాలానటిగా. 1933లో సంగీత అకాడమీ మద్రాసులో తన మొట్టమొదటి కచేరీ ఇచ్చిందండి. అద్భుతమైన కచేరీ. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజే మూఢమతి సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి నృకుంకరణే నహి నహి రక్షిణ నృకుంకరణే భజ గోవిందం భజ గోవిందం. ఇది ఆది శంకరాచార్యులు కాశీ పురవీధుల్లో తన శిష్యులను వెంటబెట్టుకొని భిక్షను
చెప్పుకుంటూ పాడినటువంటి ఒక అద్భుతమైనటువంటి బా తాత్విక గేయం. కేయం. దాన్ని పాడింది. మంత్రముగ్ధులైనారు. కానీ ఆమెకు నేను దేవదాసి కుటుంబంలో నుంచి వచ్చానని ఒక పెద్ద దిగులు బాధ ఎప్పుడు కృంగదీసేది. ఓకే. ఆ సమయంలో 1940లో ఆనంద వికటన్ అనే ఒక పత్రిక సంపాదకుడు సదాశివన్ అనేటువంటి వ్యక్తి ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆల్రెడీ వివాహితుడు. అచ్చా. ఓకే. సంతానం ఉంది. అయినా ఈమెను పెళ్లి చేసుకున్నాడు, వివాహం చేసుకున్నాడు. ఈమె దేవదాసిని తెలిసి కూడా వివాహం చేసుకున్నాడు. తను కూడా జీవిత భద్రత కోసం దేవదాసి కులం నుంచి ఆయన చేయి పట్టుకొని బ్రాహ్మణీకల్లోకి దుంకేసింది. ఓ ఇదేంటి. శరీరం చుట్టూ పట్టు చీర ధరించి, నొదుటున ఎర్రటి బొట్టు పెట్టుకొని, నల్లటి కాటుక పెట్టుకొని, సిగను కొప్పుగా చేసుకొని, ఆ సిగ నిండా పూలు పెట్టుకొని, తంబూరా పట్టుకొని వాయిస్తూ ఉంటే సరస్వతీదేవి మళ్ళీ కనిపిస్తుంది, సాక్షాత్కరిస్తుంది. అందుకే ఆమెను తల్లి అంటున్నాం. ఎందుకంటే సంగీతం మా పెద్ద జమాలప్ప గారు, మా చిన్నతాత చిన్న జమాలప్ప గారు, మా మామ రాజన కవి గారు, తరువాత నాకు అంతో ఇంతో కాస్తో కూస్తో అబ్బినటువంటి ఈ సరస్వతీ మాత కృప వల్ల సరస్వతి మాతను మేము స్మరించుకుంటున్నాం. ఆమెను చూస్తే నాకు సరస్వతీదేవి సాక్షాత్కరిస్తుందండి. కానీ ఆమె పాడేటప్పుడు మనమంతా మంత్రముగ్ధులు అవుతాం, కానీ ఆమె దైవ చింతనలో లీనమవుతుంది. అది గొప్ప విషయం అండి. మీరు చూసుకోండి, ఆమె పాత పాటలను వినండి, వేసుకొని చూడండి, దర్శించండి. మనం మంత్రముగ్ధులం అవుతాం తప్ప ఆమె దైవ చింతనలో ఉంటుంది, ఆమె తాదాత్మ్యంలో ఉంటుంది. అలాగే మహాత్మా గాంధీని వార్ధా ఆశ్రమంలో కలిసి ఆమెను పిలిపించుకున్నాడు. ఆమె గురించి తెలిసి వార్ధాశ్రమంలో సాయంకాలం ఉదయం గాంధీ గారికి భక్తి పాటలు భజన గీతాలు వినిపించేది. అందులో గాంధీ గారికి మహా ఇష్టమైనటువంటి ఒక పాట ఉంది, గుజరాతీ భాషలో రచించింది. వైష్ణవ జనతో తేనే కహీజే పీడ్ పరాయి జానో రే. అద్భుతమైనటువంటి పాట. ఇది పాడుతుంటే మహాత్మా గాంధీ కన్నీళ్లు కార్చేవాడట. తర్వాత మహాత్మా గాంధీ మరణించిన తర్వాత ఈమె పాటలను 3 రోజులు ఆకాశవాణి కేంద్రంలో ప్రసారం చేశారు. 1966లో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఐక్యరాజ్య సమితి నుంచి ఒక పిలుపు వచ్చిందండి. అప్పుడే మీ సంగీత కచేరీ చేయాలి, ఇక్కడ మీరు రావాలి అని వెళ్ళిందమ్మ. రేపు ఉదయం సంగీత కచేరీ చేయాలి. ఈ రోజు గొంతు బొంగురు పోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. తనకిష్టమైనటువంటి కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి మహాస్వామిని ప్రార్థించింది. నిద్రపోయింది. ఉదయం స్వరం యథాస్థానానికి వచ్చింది. ఆ ఐక్యరాజ్య సమితిలో ఆమె కచేరీ జయప్రదమైంది. అందరూ స్టాండింగ్ ఓవేషన్ చేసి తప్పెట్లు కొట్టారు. ప్రపంచంలో ఐక్యరాజ్య సమితిలో సంగీత కచేరీ ఇచ్చిన మొట్టమొదటి మహిళా సంగీతజ్ఞురాలు అమ్మ ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఇది మనకెంత గర్వకారణం. భారతీయుడిగా పుట్టినందుకు చాలు, వాళ్ళంతా పులకరించిపోతున్నారు. మరొక విషయం చెప్పాను, ఇండిపెండెన్స్ డే వచ్చింది మనకు. ఆగస్టు 15వ తేదీన నెహ్రూ గారి సమక్షంలో ఆమె సంగీత కచేరీ చేసింది. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా చేస్తే నెహ్రూ గారు కచేరీ అయిన తర్వాత మైక్ అందుకొని మాట్లాడాడు. అప్పుడు ఆయన దేశ అధినేత, దేశానికి ప్రధాన కాలేదనుకోండి, ఆ స్థాయి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఒకటే మాట అన్నాడు, ఈ మహాసంగీత సామ్రాట్ ముందు నేను ఒక సామాన్యమైన ప్రధానమంత్రిని అన్నాడు. ఎంత ప్రశంస అండి, అంతకు మించిన ప్రశంస ఉండదేమో. ఆ అమ్మకు భారతరత్న వచ్చింది. అవునండి. ఎట్లా? మొట్టమొదట భారతరత్న అందుకున్న ఏకైక మహిళా సంగీత గాయకురాలు. ఆసియా నోబెల్ బహుమతిగా భావించేటువంటి రామన్ మేగ్సెసే అవార్డు ఆమె అందుకున్నారు. పురస్కారాలకు సత్కారాలకు అవార్డు ఇంకా. కానీ ఆమె సంపాదించిన సంపాదనలో 80% దాన ధర్మాలు చేసింది. ఇది కదా ఇంకా అద్భుతం. కష్టాలను ఓర్చుకుంది, నష్టాలను ఓర్చుకుంది, అతి సామాన్యమైనటువంటి నిరాడంబరమైనటువంటి జీవితాన్ని అనుభవించింది, మరణించింది అని నేను అన్నను. సజీవంగా నిలిచింది. ఏ గుడికి పోయినా ఆమె పాట వింటూనే ఉంటాం. అంతే కదా. మన చిన్నప్పుడు పాట ఉంటుంది, రాజు మరణించి ఒక తార రాలిపోయి, కవి మరణించి ఒక తార గగనం ఎక్కి అని.
అది మన ఎంఎస్ సుబ్బులక్ష్మి గారికి వర్తింపజేయచ్చు. ఆమె గానంలో సజీవం ఆమె. అది అమ్మ గురించి నేను చెప్పింది. అమ్మ జీవితాన్ని, జీవిత చరిత్రను గురించి మాట్లాడుకుంటే మనకు ఒక రోజు సరి. ముఖ్యమైనటువంటి అంశాలు మాత్రమే మనం చర్చించుకున్నాం, ఆమెను స్మరించుకున్నాం, ఈ తరానికి ఆమె జ్ఞాపకాలను పంచాం. చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం. మంచి ప్రశ్న వేశారు. ఇవాళ మనం గాన గంధర్వులను స్మరించుకుంటున్నాం కాబట్టి నా గార్ధవ గాత్రాన్ని కూడా మీకు వినిపిస్తాను. భయపడకండి ప్రేక్షకులు, నన్ను కూడా ఎందుకంటే ఆ పాటల్ని తలుచుకుంటే ఒళ్ళు పులకరిస్తుంది. మా గాత్రం సహకరించదు, మీలాగా అందంగా ఉండదు, బట్ ఒక ప్రయత్నం అయితే చేస్తారు. రైట్. శివశంకరి శివానందలహరి శివశంకరి. బా, పొద్దున్న లేవగా నా చిన్నప్పుడైతే అలా చెవుల్లో అమృతం పోసినట్టుగా వినిపించే పాట ఇది. అలాంటి ఇంతటి ఇంకా అసలు ఆయన స్వరంలో అమృతం ఇలా ప్రవహిస్తుండేది. ఆయన ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది, ఘంటసాల గారు. ప్రేక్షకులకు కూడా తెలుసు. మరి అలాంటి వ్యక్తి జీవితం మొత్తం అత్యంత, అంటే తిండికి బట్టకి ఏడ్చిన ఒక బాధాకరమైన ఆయన గతం. ఆ గతంలోంచి సాక్షాత్తు సినీ జగత్తును పరిపాలించే స్థాయికి ఆయన చేరుకోవడం వెనుక ఆయన ప్రస్థానం ఎలా జరిగిందంటారు సార్? ఘంటసాల గారు, ఆయనకు సంగీత పట్ల అయినా లేని అవ్యాజ్యమైనటువంటి ప్రేమ ఉంది. ఓకే. తన చేతిలో ఉన్నటువంటి 40 రూపాయల విలువైనటువంటి ఉంగరాన్ని 8 రూపాయలకు అమ్ముకొని విజయనగరం వెళ్ళి సంగీత కళాశాలలో చేరాడు, సంగీతం నేర్చుకున్నాడు. సరే, అక్కడ కూడా చాలా డిస్టర్బెన్సెస్ జరిగినాయి. వారాలు చేసుకుంటూ నేర్చుకున్నాడు. తర్వాత మద్రాసు చేరాడు. ఉదయం పూట అవకాశాల కోసం ప్రయత్నం చేయడం, రాత్రి పానగల్ పార్క్లో నిద్రించడం. పానగల్ పార్క్లో అంటే టీ నగర్, పానగల్ పార్క్లో ఉన్నటువంటి ఒక వాచ్మెన్కు నెలకు 2 రూపాయలు బాడిగ ఇస్తూ పానగల్ పార్క్లో నిద్రించేవాడు. పార్క్లో రాత్రి పొద్దున్నే ఆయన బట్టలు చుట్టుముట్టి ఆడ పెట్టేసేవాడు, ఆ కొలాయి కింద ఎక్కడో స్నానం చేసేసేవాడు, ప్రయత్నాలు చేసుకున్నాడు. సీనియర్ సముద్రాల గారు ఆయన యొక్క ప్రతిభను గుర్తించి సినిమాల్లో ప్రవేశపెట్టాడు. ఎన్టీ రామారావు మన దేశం అనేటువంటి చిత్రానికి సంగీతాన్ని సమకూర్చే అవకాశం అంటే లభించింది. వికాసైన సంగీతం తెలిసేవాడు. సో ఆ విధంగా దాని తర్వాత మాయాబజార్, గుండమ్మ కథ, ఇట్లా 124 చిత్రాలకు సంగీతం అందించాడు, సంగీత నేపథ్యం అందించాడు. అచ్చా, పాట కంటే కూడా ఆయన సంగీతం 124 సినిమాలకు సంగీతం చేశాడు. ఓకే. 1942లో స్వాతంత్ర సమరంలో పాల్గొన్నాడు. పాల్గొని 18 నెలలు అలీపూర్ జైలు, బళ్ళారిలో అలీపూర్ జైల్లో శిక్షను అనుభవించాడు. నాకు తెలియదు. గొప్ప దేశభక్తుడు ఆయన. తర్వాత వివాహం చేసుకోవడం, సినిమాల్లో బిజీ కావడం, పాటలు పాడడం, సంగీతం ఇవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతూ పోతున్నాయి. ఒకటే మాట చెప్పాడు, ఏ తల్లి మొదట కవలం నా జోలిలో వేసిందో ఆమె వాత్సల్యపూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలను భవిష్యత్తును ప్రసాదించింది అని ప్రతి సందర్భంలో చెప్పుకునేవాడు. ఎవరు చెప్పుకోరు. కృతజ్ఞత అంటే అలా ఉంటుంది. ఒక స్థాయికి పోయిన తర్వాత కబలం వేసింది అంటే నేను జోలి పెడితే నా జోలిలో కబలం వేసిందని ఎవరు చెప్పుకోడు అసలు. మన మల్లారెడ్డి గారు చెప్తాడు, నేను పాలమ్మినా, పూలమ్మినా, అదేమన్నా ఎవరు చెప్పుకోరు. అదే ఆయన తమాషగా చెప్తున్నాడు అనుకుంటున్నారు కానీ నిజంగా చెప్తున్నాను ఎవడు అనుకోండి, కామెడీ చెప్తున్నాను. సో ఆ విధంగా ఇప్పుడు మీరు పాడినారు శివశంకరి అని. ఎంత కష్టమైన పాట అంటే ఆ పాట ఒకే టేక్ లో చేశాడండి అతను. అరే, ట్రాకులు ఇవన్నీ ఏం లేదు, రిహార్సల్ ఒకే టేక్. కాబట్టి ఇలాంటి పాటలు ఎన్నో. ఆయన రాము అని ఒక సినిమా ఉందండి, బాలకృష్ణదా ఎన్టీఆర్దా? ఎన్టీ రామారావు. గుజరాత్లోని బెట్ ద్వారకాను సెట్ వేసి ఒక పిల్లోడు మూగివాడు, వాడికి మాటలు రావడం కోసం క్షేత్రాలన్నీ తిరుగుతూ ఉంటాడు. వాడిని భుజం మీద ఎక్కించుకొని ఆ నదిలో నడుచుకుంటూ వెళ్తాడు. ఆ టైంలో ఒక అద్భుతమైనటువంటి పాట ఉంది. దీనులను కాపాడేటకు దేవుడే ఉన్నాడు, దేవుని నమ్మినవాడు ఎన్నటికీ చెడిపోడు, ఆకలికి అన్నము వేదనకు ఔషధం, పరమాత్ముని సన్నిధికి రావేమో మనసా, రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య,
దీనులను కాపాడ రారా అబ్బబ్బబ్బబ్బ. కృష్ణయ్య. చిన్నతనంలో ఈ పాట ఎందుకు ఆకర్షించుతుందో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన మటుకు మా ఇంట్లో రేడియో ఉండే. ఆ రేడియోలో ఈ పాట తరచూ వచ్చేది. అవును, ఎన్ని మాటలు వచ్చినాయి, కొన్ని వందల మార్లు వినే. అవును. అప్పుడు విని మనసులో మనసులో ముద్రింపబడినటువంటి అవును, విషయాన్ని నేను చెప్పాను. అవును. అది ఒకటి. ధర్మదాత అనే సినిమాలో ఓ ధర్మదాత ఓ ధర్మదాత ఎవరు నీవారు కారు, ఎవరు నీ తోడు రారు, అడిగిన వారికి లేదనక, అడిగిన వారికి లేదనక, అన్నం పెట్టిన ధర్మదాత, ఎవరు నీవారు కారు. నువ్వు ఎంతమందికి దానం చేశావు, ఎంతమందికి అన్నం పెట్టావు. ఎవ్వరు ఈ రోజు నీ వారు కారు, ఎవరు నీ తోడు రారు. ఎంత అర్థవంతమైన పాటలు పాడారంటే నిజంగా ఘంటసాల గారు. జీవన తరంగాలలో మనసే మనిషికి బందికానా, ఏం పాట అండి, భయపడి తెంచుకు పారిపోయినా, తెలియని పాశం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది, నీ భుజం మార్చుకోమంటుంది. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము. అర్థవంతమైన పాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఘంటసాల గారు. ఈ సమయంలో ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నానండి. శాపవశాత్తు ఎవరైనా గంధర్వులు భూమి మీద పుడితే వారు గాయకులు అవుతారు. అచ్చా. మా మామగారు రాజేంద్ర కవి గారు ఆ, చెప్పారు. ఆ. అంటే మీరు శాపవశాత్తు నేను కాదు. గంధర్వులే? లేదు. మా మామగారు చాలా అద్భుతమైనటువంటి గాయకుడు, గొప్ప అవునా? రచయిత, ఓకే. ఆయన గొప్ప కవి. రాజన్న కవి గారి గురించి తెలియదు ఎవరికి. అవును. ఆయన చెప్పేవాడు ఇది సభల్లో, ఆ, ఎవరైనా గంధర్వులు శాపవశాత్తు భూమి మీద పుడితే గొప్ప గాయకులు ఇస్తారండి. అది గుర్తొస్తోంది. ఘంటసాల గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడిగా పనిచేశాడు. ఉమ్, 15వ శతాబ్దంలో అన్నమయ్య తరువాత, అన్నమయ్య 15వ శతాబ్దం వాడు, అవును. అన్నమయ్య తరువాత వెంకటేశ్వర స్వామి గర్భగుడి ముందర కూర్చొని, గర్భగుడి ముందర ఆ, ఆ కులశేఖరపడి యొక్క ఇది ఉంటుంది, అవును. ఇది గడప. గడప. ఆ గడపకి యువతల కూర్చొని సంగీతం పాడిన ఏకైక వ్యక్తి ఘంటసాల. బా 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 బా. అద్భుతం. తెలుగు ప్రజానికానికి తెలియదండి. నిజంగా తెలీదా? చాలా అద్భుతమైనటువంటి విషయం. అతనికి మాత్రమే దక్కింది అంత గొప్ప అదృష్టం. ఆ తర్వాత ఎవరికి లేదు. లేదు. మన బాలసుబ్రహ్మణ్యం గారు 30 సంవత్సరాలు ఆయన సినిమా సంగీతంలో ఉంటే 15 సంవత్సరాలు ప్రతి సంవత్సరము ఆయన ఉత్తమ గాయకుడు. ఇది కూడా ఎవ్వరికి దక్కలేదు. అంతే కదా. ఇంకా అసలు ఎవరికి దక్కలేదు. అవునా? 30 సంవత్సరాలు సినిమా గాయకుడిగా ఉంటే 15 సంవత్సరాలు ప్రతి సంవత్సరము కంటిన్యూస్గా అతనే ఉత్తమ గాయకుడు. ఎంత అదృష్టం. తరువాత 1974 వచ్చేసరికి ఆయనకు కొంచెం ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. అచ్చా. అనుకోకుండా రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఇస్తున్నాడు, ఒక సంగీత కచేరీ, ఒక పాటల కార్యక్రమం. మన హైదరాబాద్ రవీంద్ర హైదరాబాద్ భారతి. భారతిలో 72లో సడన్గా గుండెపోటు వచ్చింది. ఓ. కార్యక్రమం మధ్యలో ఆపేసేసి ఆయన ఆసుపత్రికి తీసుకుపోయి చేశారు. ఆయనకు ఆసుపత్రి నుంచి వచ్చిన తర్వాత భగవద్గీత చేయాలి అని ఆలోచన కలిగింది. ఎందుకో డౌట్ వచ్చింది ఆయన, అంతే కదా. ఇది చేయాలి నా జీవితంలో అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమం అని చెప్పేసి భగవద్గీత చేశాడు. చేసిన తర్వాత ఇక సినిమా పాటలు పాడకూడదు అనుకున్నాడు. ఆ, అనుకున్నా కూడా పాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరు వదులుతారా అండి? పాడారు. దేవుడు చేసిన మనుషులు, జీవన తరంగాలు, భక్త తుకారం, ఇలాంటివి సినిమాలకు పాడారు. బలవంతంగా పాడించుకున్నారు. నువ్వు పాడకపోతే అంతే మాకు కదా, సినిమా అంతే. లేదు. పాడారు పాపం. ఒక్క మాట, ఒక అభ్యర్థన మాది. ఎందుకంటే మీ స్వరం ఘంటసాలను పోలి ఉంటది అబ్బే, కాబట్టి అంత లేదు. మీరు పోలి ప్రేక్షకులు బాగా అలాగే ప్రేక్షకులు ఏమనుకుంటారంటే నిజంగా వీడికి గొంతు లేకపోయినా ఏంద్రా ఈయన పొగుడుతున్నాడు ఏం మాట్లాడుతున్నారు? లేదు లేదు. ఒక్కటి భగవద్గీతలో ఒక్క శ్లోకం మా కోసం, ఒక్క శ్లోకం. ఇప్పుడు సడన్ గా అంటే గుర్తురాదు, Okay. ఎందుకంటే మనం ఒక ఫ్లోలో పోతున్నాం. రైట్, ఓకే. అయితే ఆయన దేవుడు చేసిన మనుషులు అనేటువంటి సినిమాలో ఒక పాట పాడాడు. దేవుడు చేసిన మనుషుల్లారా
మనుషులు చేసిన దేవుళ్ళారా. ఆ, ఎంత టాప్ పిక్చర్లో పాడతాడంటే అవతల భయపడతారు. నిద్రపోయేటోళ్ళు కూడా సినిమాలో లేచి నిలుకుంటారు. అట్లాంటి పాటలు పాడతాడు ఆయన. అవును. మామూలు గొంతు కదా, భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప గొంతు. అలాంటి వ్యక్తి 1974లో మరణించాడు. చిన్న వయసే, పెద్ద వయసు ఏం కాదు, అవునా? చిన్న వయసులోనే మరణించాడు. 57, 58 ప్రాంతాల్లో మరణించాడు. నిజంగా ఆంధ్రదేశం ఒక గొప్ప గాయకుడిని కోల్పోయింది. కానీ ఈరోజు ఆయన గురించి కూడా మనం స్మరించుకోవడం, ఈ తరానికి ఆయన గొప్పతనాన్ని గురించి తెలియాలి అదృష్టంగా భావిస్తున్నాను. మొదటి తరం ప్లేబ్యాక్ సింగర్స్ లో పి సుశీల గారు కూడా అద్భుతాలు సృష్టించారు. ఆమె ఒక 5 వసంతాలు ఏలితే ఆమె ఇంకా బతికే ఉన్నారు. ఆమెను మించి ఎస్ జానకి గారు 55 సంవత్సరాలు 5 తరాలకు సంబంధించిన హీరోయిన్లకు పాడారు. ఆమె ఎంత ఘనత అండి అసలు. ఎట్లా ఇంత సుదీర్ఘ ప్రస్థానం, ఇన్ని వేల పాటలు ఎలా సాధ్యం సార్ అసలు? ఆమె గొంతులోనే ఒక అద్భుతమైనటువంటి మ్యాజిక్ ఉంది. మ్యాజిక్ నిజంగా. ఆమె చిన్నపిల్లలకు పాడగలదు, పండు వృద్ధులకు ముసలికి పాడగలదు, అదే అంటున్నా. అలాగే కోకిలా పాడగలదు, నవరసాలు పలికిస్తారు గొంతులో. ఆమె యాక్చువల్గా ఏంటంటే తినాలి. ఓకే. చిన్నతనం నుంచి ఆమెకు సంగీతం అంటే బాగా ఇష్టం. సో ఆ విధంగా ఎట్లో సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. టి చలపతిరావు గారని సంగీత దర్శకుడు కొత్త సింగర్స్ను వెతుకుతున్నటువంటి సమయంలో ఈమె దొరికింది. ఓకే. ఈమెను ఎంచుకోవడం జరిగింది. మొదట్లో ఈమె ఏవిఎం స్టూడియో గాయకురాలుగా పనిచేసింది. అంటే నెలకు జీతం. అచ్చా. మురిపించే మువ్వలు అనేటువంటి చిత్రాన్ని తమిళ్లో తీశారు. అచ్చా. అప్పుడు నీలీల పాడేదే అందులో నాదస్వర విద్వాను కరైక్కుడి అరుణాచలం అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను నిజంగా నాదస్వర విద్వాన్. అచ్చా. ఆయన నాదస్వరం, ఈమె పాట పాడుతుంటే ఆయన నాదస్వరం, ఆమె నాదస్వరం వాయిస్తూ ఉంటే ఈమె ఫాలోయింగ్. అవును. ఆ విధంగా ఆ పాట 8 నిమిషాల నిడివి. ఆ పాటను పాడిన తర్వాత అటు తమిళ దేశం, ఇటు తెలుగుదేశం, ఆంధ్ర రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు ఎవరు ఈవిడ, ఏంటి ఇంత మ్యాజిక్ చేసిందే, కరైకుడి అరుణాచలంతో పోటీ పడ్డామా, 8 నిమిషాల పాటను ఒకే టేక్లో పూర్తి చేయడమా అని చెప్పేసి ఇక ఆమెను అందరూ ముంచెత్తారు. పేపర్ల నిండా ఆమె గురించి రాశారు. చలనచిత్ర పరిశ్రమ అంతా ఆమె గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. ఆ విధంగా ఆమె దాదాపు 50 సంవత్సరాల్లో 55 సంవత్సరాలు అంటున్నాయి. 50,000 పాటలు పాడింది. అవునండి. పద్మవిభూషణ్ ఎందుకు తిరస్కరించింది మరి? ఎందుకు తిరస్కరించిందంటే ఆమె చలనచిత్ర పరిశ్రమలో 30 సంవత్సరాల ప్రయాణం దాటిన తర్వాత ఆమెకు పద్మభూషణ్ ఇచ్చారు. ఓకే. నన్ను ఇంత ఆలస్యంగా గుర్తిస్తారా అని ఆమెకు కొంచెం బాధేసింది. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా నన్ను ప్రజలు గుర్తించారు, నాకు అక్కర్లేదు మీ యొక్క పద్మభూషణ్ అని చెప్పేసి ఆమె పద్మవిభూషణ్ అవార్డును తిరస్కరించింది. అప్పటికే ఆమెకు లెక్కలేనన్ని పురస్కారాలు వచ్చాయి. ఇంకా పద్మవిభూషణ్ ఒకటి ఏమవుతుంది. ఆమె శ్రీవారి శోభనం అనే సినిమా ఉంది. అల్లక పానుపు నెక్కలేల చిలిపి గోరెంక, అది ఒక వృద్ధురాలు పాడినట్టు పాడుతుంది. అలాగే 16 ఏళ్ల వయసులో కట్టుకథలు చెప్పి నేను నవ్విస్తే అనేటువంటి పాటలో చిన్న పిల్లాడిలాగా పాడుతుంది. ఇటువంటి పాటలు అద్భుతం. ఇప్పటికే ఫేమస్. అలాగే మేఘ సందేశంలో గజల్ వంశీ గారి దర్శకత్వంలో ఒక ఆర్ద్రత కలిగినటువంటి పాటను ఎలా పాడిందంటే ఆమె మేఘమా దేహమా నెరవకే క్షణం ఉరిమినా మెరిసినా కరుగునే జీవనం ఉరిమినా మెరిసినా కరుగునే జీవనం మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం. ఇక్కడ చరణంలో
ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు. పెనుగాలికి పెళ్లి చూపు పువ్వు రాలిన వేళ ఆరాటం ఆశలతో పేరంటం నాకొక పూమాల తేవాలి నీవు నాకొక పూమాల తేవాలి నీవు అది ఎందుకో ఈ అమ్మాయి క్యాన్సర్, ఓకే వాడు ప్రేమిస్తున్నాడు, రేపు మార్నింగ్ ఆపరేషన్. ఆ సమయంలో బ్యాక్గ్రౌండ్ సాంగ్. దీంట్లో అర్థం ఏంటంటే నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు, హాస్పిటల్ నుంచి ఆపరేషన్ సక్సెస్ అయ్యి బయటికి వస్తే మెళ్ళలో పూలమాల వేసి పెళ్లి చేసుకో. ఒకవేళ సక్సెస్ కాకుండా ఫెయిల్ అయ్యి నా శవం బయటికి వస్తే నా శవం మీద మాల వేయి. బట్ ఏదానికైనా సరే నాకొక పూమాల తేవాలి నీవు. పెద్ద అద్భుతమైన ప్రయోగం ఇది. యాక్చువల్గా ఈ హిందీ గజల్ హమ్ నహీ గమ్ నహీ శరాబ్ హే నహీ మేఘమది అలాంటి అద్భుతమైనటువంటి పాట ఆలపించింది. ఒక చిన్న విషయం చెప్పుకోవాలి ఈ సందర్భంగా. భర్తకు ఆరోగ్యం బాగలేదు, సడన్గా కొలాప్స్ అయిపోయాడు రాము గారు. ఆయనను సినిమా గాయని చేయాలని ఎంకరేజ్ చేసినటువంటి గొప్ప మహానుభావుడు, గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి కొలాప్స్ అయిపోతే నేరుగా తీసుకుపోయి ఆసుపత్రిలో జాయిన్ చేయించింది, డాక్టర్లను బ్రతిమాలింది. రాము గారు, ఈరోజు నీకు కార్తీక దీపం సినిమాకు సంబంధించినటువంటి రికార్డింగ్ ఉంది కదా, నువ్వు తప్పనిసరిగా పో, లేకపోతే నిర్మాతలు నష్టపోతారు, మనం వాళ్ళకి నష్టం కలిగజేయకూడదు, నువ్వు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నావంటే దానికి కారణం వాళ్లే అని చెప్పేసి బలవంతం చేసి పంపించాడు. వెళ్ళింది రికార్డింగ్. వెళితే ఏం పాట తెలుసా అండి? కళ్ళకు నీళ్ళు వస్తాయి. నీ చేతులలో తలదాల్చి. ఓ ఏం పాట అండి నిజంగా. ఇక రాదు నాకు మాత్రం. ఈ పాట రికార్డింగ్ అయిపోయిందండి, అయిపోయి ఇంటికి వెళ్ళింది, ఒకే టేక్లో అయిపోయింది. ఇంటికి వెళ్ళింది, ఈ ఆసుపత్రికి వెళ్ళింది. వెళ్ళిపోతే భర్త చనిపోయి ఉన్నాడు. చూడండి, ఈ పాటకు నీ చేతులలో తలవాల్చి, నీ కౌగిలిలో తల దాల్చి, నీ చేతులలో కనుమూసి అనేటువంటి పాట పాడి పోతే భర్త చనిపోయి ఉన్నాడండి. ఎంత బాధాకరం అంటే నిజంగా ఆ బాధను మౌనంగా భరించింది. ఒకే ఒక కుమారుడు, అతను కూడా ఇటీవలే మరణించాడు. చాలా బాధాకరం. విశ్రాంతి జీవితం గడుపుతోంది. 2016లో తనే స్వచ్ఛందంగా ఇక నేను పాటలు పాడడం లేదు, పాటలు పాడను అని చెప్పేసి విరామాన్ని, ఆయన రిటైర్మెంట్ను ప్రకటించినటువంటి వ్యక్తి శోభన్ బాబు కన్నా ముందే. శోభన్ బాబు ఒకడు నేను ఇక నటించడం లేదు ఆ విధంగా జరిగింది. గొప్ప గాయని అండి సుశీల గారు. ఈరోజు ఆమెను మనం స్మరించుకోవడం చాలా గొప్ప ఘన నివాళులు అర్పిస్తున్నారు. నిజంగా అద్భుతం. సో ఇక అసలైన గాన గంధర్వుడు అంటే మనకు తెలిసిన, అంటే మా తరానికి ఈ తరానికి తెలిసిన అసలైన గాన గంధర్వుడు అంటే బాలసుబ్రహ్మణ్యం గారు. ఏంటండి ఆయన అసలు పాటలు పాడతారు, అద్భుతం, సంగీతం సృష్టిస్తారు, మా అద్భుతం. ఆయన టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు, నటిస్తే అద్భుతం, ఏం చేసినా అద్భుతమే. ఆయన ఎవరండి ఈయన? నిజంగానే మీరు అన్నట్టుగా శాపవశాత్తు దిగిన గంధర్వుడేనా బాలసుబ్రహ్మణ్యం గారు? అందులో ఏం తేడా లేదండి. ఆయన ఎస్పి ఎస్ జానకి గారి ప్రోత్సాహంతో ఆయన సినిమా ఫీల్డ్కి అడుగుపెట్టారు 1966 సంవత్సరంలో. శ్రీ 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 మర్యాద రామన్ అని చెప్పేసి పద్మనాభం గారు సినిమా తీశారు నిర్మాత. పద్మనాభం గారు మా జిల్లా ప్రొద్దుటూరు పక్కన పులివెందల వైశ్యాసు, ప్రొద్దుటూరులోనే చదువుకున్నాడు. రంగయ్య గారి సత్రంలో ఆయన చదువుకొని సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోయాడు. ఆయన తీసినటువంటి మర్యాద రామణ చిత్రంలో మొట్టమొదటిసారి పాట పాడడం జరిగింది. దాని తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారిని బాగా ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఎస్పి కోదండపాణి గారు. ఆయనే ఆయనకు లైఫ్ ఇచ్చాడు. ఆయన్ను తీసుకొని పోయి ఆయన పాడిన పాటలు అన్నింటినీ వినిపించి, ఈ అబ్బాయి బాగా పాడతాడు, ఈ అబ్బాయి మంచి సింగరు, మీరు ఈ అబ్బాయికి అవకాశం ఇవ్వండి అని ప్రతి గడప ఎక్కి ఎందుకో ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడి చేశాడు ఎస్పి కోదండపాణి గారు. ఆ విధంగా ఎస్పి కోదండపాణి గారు చేసినటువంటి సహాయాన్ని గుర్తుంచుకొని కృతజ్ఞతా భావంతో ఎస్పి కోదండపాణి ఆడియో ల్యాబ్ అని పేరు పెట్టాడండి. అంత గొప్పవాడు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చాలా వినయ విధేయతలు కలిగినటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాకుండా తెలుగు భాషను ఉచ్చరించడంలో ఆయనకు మించిన వాడు లేడు. అసలు దొరకని ఆ పదం అక్కడ అలా పడాలి అంటే పడాల్సిందే.
దాదాపు 40 సంవత్సరాల్లో 40,000 పాటలు పాడాడండి. 40 సినిమాలకు సంగీతం కొట్టాడు, సంగీతం అందించాడు. ఇది చాలా గ్రేట్ ఆయన లైఫ్, చాలా అసలు అనితర సాధ్యం అని అనితర సాధ్యం. ఆయనకు కే విశ్వనాథ్ దర్శకుడు బంధువు, చంద్రమోహన్ గారు బంధువు, ఓహో ఎస్పి కోదండపాణి గారు వాళ్ళ అమ్మాయిని చేస్తున్నాడు, ఆ విధంగా బంధువు. ఓకే, అట్లా సినిమా ఫీల్డ్. మన్మధులేలా అని ఒక సినిమా కె బాలచంద్ర గారిది తెలుగులోకి డబ్ చేసేటప్పుడు దానికి వాయిస్ ఇచ్చాడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారాడు. పెళ్ళంటే నూరేళ్ల పంట అనే సినిమా వచ్చింది, దాంట్లో సినిమాలో నటించాడు. తర్వాత చాలా సినిమాలు కూడా సినిమాలు అద్భుతం. అట్లా చాలా సినిమాలకు సంగీతం కూడా చేశాడు. నాకు బాగా ఇష్టమైన పాట ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారి అర్లీ డేస్ లో సాంగ్, సంబరాల రాంబాబు అనేటువంటి ఒక సినిమా ఉంది. మామా చందమామా వినరావా నా కథ. ఇక్కడ ఏంటంటే ఉద్దేశం, వీడు ఇంట్లో ఒక సర్వెంట్, ఎవరు ఏం చెప్పినా చేస్తూ ఉంటాడు, ఏం లాభం ఆశించడు. పైన చంద్రుడు, సో చంద్రుడితో చెప్తాడు, నీవు నేను స్నేహం చేస్తే ఎట్లా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అని చెప్తూ, మామా చందమామా వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిపేవు నా జత, మామా చందమామా. ఇది పల్లవి, చరణంలో ఉంటాడండి. ఇంటి పైన నీవు వంటి వాడివై అందరికి వెన్నెల నింపా రే అంత తిరగాలి, ఇంటిలోన నేను వంటి వాడినై అందరికి సేవలు చేయా రే పగలు తిరగాలి. నువ్వేమో నైటే, నాది డే నైట్. లేరు మనకు బంధువులు, లేరు తల్లిదండ్రులు, లేరు మనకు బంధువులు, లేరు తల్లిదండ్రులు, మనను చూసి అయ్యో పాపం అనేవారు ఎందరు, అనేవారు ఎందరు, మామ చంద మామ అని అర్లీ డేస్ లో పాట అండి. చాలా లవ్లీగా ఉంటుంది. తర్వాత ఇంకా ఆయన పాడినటువంటి పాటల్లో శంకరాభరణం తీసుకున్న తర్వాత స్వాతి కిరణం, శంకర నాద శరీరాపర అనే పాట అద్భుతమైనటువంటి పాటలు. పడమటి సంధ్యారాగానికి ఆయనే మ్యూజిక్ ఇచ్చి ఆయనే పాట పాడాడు. పిబరే రామరసం రసనే పిబరే రామరసం. చన్నలు అంటాడండి, సిద్ధేంద్ర యోగి గారు రాశారు ఈ పాట. సినిమా పాట కదా ఇది, యాక్చువల్ గా కీర్తన, దాన్ని సినిమా పాటగా కన్వర్ట్ చేశారు. జనన మరణ భయ శోక విదూరం, జనన మరణ భయ శోక విదూరం, సకల శాస్త్ర నిగమాగమ సారం, పిబరే రామరసం రసనే పిబరే రామరసం. అమృత ప్రవాహమే. అసలు ఆయన ఏ పాట బాగలేదని ఎంచుకోవాలి తప్ప ఏ పాట బాగుందని ఎంచుకోవడం అనేది చాలా కష్టం. మన ఊరి పండుగల్లో ఒక పాట చాలా బాగుంటుంది. అంటే అటువంటి పాట 2 పాటలు ఉన్నాయి, సిరిసిరిముగ ప్లస్ మన ఊరి పండుగలు. మన ఊరి పండుగలు ఏంటంటే, పిచ్చిగాలి నీవు అరవకే వెరినేలా గోడు పెట్టకే, పోయిరా 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 పోయిరా. ఒక అర్ధరాత్రి ఈ గాలి హోరులో ఆయన ఒక చోట కూర్చొని కళ్ళు దోవుతూ కృష్ణరాజు గారు పాడుతూ ఉంటారు. చరణంలో, కండగళ తమ్ముళ్ళు
కాలిపోతే పోని గాలిలో తమ్ముళ్ళు, కలసిపోతే పోని కన్నీరుగా నీవు ఏడ్వకే, కన్నీరుగా నీవు ఏడ్వకే, నీ ఏడ్పుతో లోకాలు ముంచకే, పిచ్చి గాలి నీవు అరవకే, వెరి నేల గోడు పెట్టకే, పోయిరా పోయిరా. ఇంకా ఫోర్స్గా వాడతాడండి ఒక చోట, మన్ను కుత కుతలాడితే నాకేం ప్రశ్నిస్తాడు, మిన్ను విరిగి కింద పడితే నాకేం, సూర్యుడా ఇక నీవు పడవకు, పొడిసొచ్చి ఈ గుండె కడవకు కడవకు కడవకు, పిచ్చి గాలి నీవు అరవకు. ఆయన గురించి ఎంత చెప్తారు ఈ సిరిసిరిమోలో కూడా ఎవరికెవరు ఈ లోకల్లో ఎవరికి ఎరుక, ఏ దారిటు పోతుందో ఎవరిని అడుగక, ఎవరికెవరు ఈ లోకల్లో జోర్సై బార్సై కోనంగి రేవుకై కోటిపల్లి రేవుకై, మిమిక్రీ చేసేవాడు, మళ్ళీ ఏ హీరోకి ఆ హీరోకి అనుగుణంగా వాడేవాడు. ఇట్లాంటి వాడు పుట్టడండి నిజంగా. చూడండి, ఘంటసాల గారి తర్వాత మొహమ్మద్ రఫీ గారితో ఘంటసాల గారు వచ్చారు, బాలు గారు వచ్చారు ఘంటసాల తర్వాత. ఆ తర్వాత ఏరండి బాలుగారు నీకు పాడుతా తీయగా, స్వరాభిషేకం కొన్ని కార్యక్రమాలు చేసి ఎంతో మంది నూతన గాయకులను తయారు చేసి ఆశీస్సులు అందజేశారు. ఇక ఈ సినిమా ఫీల్డ్ ఎట్లాంటిదంటే ఎవరు అదృష్టం వాళ్ళు పరీక్షించుకోవాలి. అంతమందిని తయారు చేసిన ఆయన స్థాయికి చేరలేదు, ఎవరు చేయలేదు. ఇక వస్తారని కూడా నాకైతే ప్రతిభావంతులు ఉన్నారు, కానీ ప్రతిభకు సానా పట్టుకోవట్లా. నిజంగా అద్భుతం గురుగారు. నిజంగా అంటే ఇక బాలుగారి గురించి కాదు, ఏ గాన గంధర్వ గురించి చెప్పినా ఇది మనం గంటల తరబడి సాగే కార్యక్రమం ఇది. సో సమయాభావం వల్ల దీన్ని 2 భాగాలుగా విభజిద్దాం. హిందీ గాయకుల గురించి ఆశాజీ ఉన్నారు, లతాజీ ఉన్నారు, మొహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్, ఇలాంటి అద్భుతమైన గాన గంధర్వులు ఉన్నారు. అదొక ఎపిసోడ్ చేద్దాం గారు, ఎందుకంటే దీన్ని ఇక్కడితో ముగించేద్దాం. సో థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, గాన గంధర్వులు మనకి అమృతాన్ని ప్రసాదించి వాళ్ళు పడ్డ కష్టాలు, కన్నీళ్లు, వాళ్ళ వేదనలు, వాళ్ళ విజయాలు, పరాజయాలు ఎంత అద్భుతంగా, ఆయన గాత్రం మాధుర్యం విన్నారు కదా, వారు మామూలుగా నాకు చాలా ఇష్టం, అంత బాగా వాడతారు. ఇది ఎందుకు ఇంత తొందరగా ముగిస్తున్నా అంటే కూడా ఆ మిగతా ఎవరైతే సింగర్స్ ఉన్నారో వాళ్ళే కూడా సుదీర్ఘంగా వినాలని, ఒక్కొక్కరి గురించి 5-6 పాటలు వింటే గానీ ఆ మనస్సు నిండదు, గొప్పతనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.